హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ రియల్ లవ్ స్టోరీని ఒక మూవీగా చిత్రీకరించారు. ఆ మూవీ గురించి ఈ రోజు డిస్కషన్ చేసుకోబోతున్నాం. మూవీ నేమ్ వచ్చేసి తండేల్. ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నొక్కండి. నేను ఏ వీడియో చేసినా అది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. సినిమా స్టార్ట్ అవగానే ఫస్ట్ సీన్ వచ్చేసి ఒక రైల్వే స్టేషన్ దగ్గర సత్య అనే అమ్మాయి కూర్చొని ఉంటది. అక్కడికి వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటూ వచ్చి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్తాడు. అమ్మాయి బాధపడతా ఏడుస్తా ఉంటది. అమ్మాయి బాధను చూడలేక వాళ్ళ నాన్న కూడా బాధపడుతూ ఉంటాడు. ఆ అమ్మాయి ఏం చేస్తదంటే వాళ్ళ నాన్నతో, నాన్న నాకు పెళ్లి సంబంధం చూడండి అని చెప్తుంది. వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే సంతోషంగా ఒక పెళ్లి సంబంధం అయితే చూసి ఒక అబ్బాయిని పెళ్లి చూపులకు రమ్మని చెప్తాడు. ఆ అబ్బాయి వచ్చేసి ఫైనాన్స్ కంపెనీలో పని చేస్తుంటాడు, రికవరీ ఏజెంట్ అన్నమాట. పెళ్లి చూపులకు వచ్చాక ఆ అబ్బాయి ఈ అమ్మాయిని చూసి నాకు ఓకే అని చెప్తాడు. కాకపోతే తనలో తను ఏమనుకుంటాడంటే ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంది, నాకు ఓకే చెప్పొద్దా అనే డౌట్ ఆ అబ్బాయికి ఉంటుంది. ఈ సత్య ఏం చేస్తాదంటే అబ్బాయి అంటే నాకు ఇష్టం అని చెప్తుంది. అప్పుడు ఈ పెళ్లి కొడుకు శాఖలోకి వెళ్ళిపోతాడు. నాకు ఇంత అందమైన అమ్మాయి ఓకే చెప్పిందా అని. అప్పుడు పెళ్లి కొడుకు కూడా ఓకే అని చెప్తాడు. సరే కొన్ని రోజులు పోయినాక మనం ముహూర్తాలు పెట్టుకుందాం అని ఆడ వాళ్ళ పెద్దలు వీళ్ళ పెద్దలు డిస్కషన్ చేసుకుంటారు. తర్వాత మరుసటి రోజు ఏమవుతుందంటే ఈ సత్య ఆ అబ్బాయిని ఒక చోటికి రమ్మని చెప్తుంది. అక్కడికి వచ్చాక ఈ సత్య అబ్బాయితో ఏం చెప్తుందంటే నేను ఇది వరకు రాజు అనే ఒక అతన్ని లవ్ చేశానని చెప్తుంది. అప్పుడు ఈ పెళ్లి కొడుకు ఏమంటాడంటే నాకు ముందే తెలుసండి, అలాంటి ఇలాంటి అందమైన అమ్మాయి ఓకే చెప్పిందంటే నేనే నమ్మలేకపోయాను అని అతను అంటాడు. అప్పుడు ఈ సత్య ఏమంటాదంటే ఏమీ లేదు, నేను రాజుతో 3 మాటలు చెప్పాలి, ఆ 3 మాటలు చెప్పాక పెళ్ళైతే నీతోనే అని చెప్తుంది. ఆనంటే వచ్చేసి సత్య తన లవ్ స్టోరీ రివీల్ చేస్తుంది. రాజు వచ్చేసి చేపల వేటకు వెళ్ళింటాడు. సముద్రంలో సిగ్నల్స్ తక్కువగా ఉంటాయి. ఒక ప్లేస్ వెళ్ళాక అన్ని సిగ్నల్స్ కట్ అయిపోతాయి. అలాగా వాళ్ళు సముద్రంలో చేపల వేటకి వెళ్లి తిరిగి వస్తుండగా ఒక ప్లేస్ కు వచ్చాక సిగ్నల్స్ వస్తాయని ఆ సిగ్నల్స్ కోసం రాజు వెయిట్ చేస్తా ఉంటాడు. ఇటు పక్క సత్య కూడా ఆతృతగా చూస్తుంటది రాజు ఫోన్ చేస్తాడని. అటుపక్క బోట్ లోకి కొంతమంది రౌడీలు జరపడి ఈ సరుకు మాకు ఇచ్చేయండి లేకుంటే సమ్ అమౌంట్ ఇవ్వండి అని దౌర్జన్యం చేస్తారు. అప్పుడు అక్కడ సిగ్నల్స్ కాడికి వచ్చాక సముద్రంలో ప్లేస్ కి వచ్చాక ఈ రాజు సత్యకు ఫోన్ చేస్తాడు. సత్యతో మాట్లాడుతుండగానే ఈ రౌడీలు అటాక్ చేయడంతో అక్కడ ఫైట్ జరుగుతుంది. ఇక రాజు వాళ్ళు ఇంటికి రాగానే రాజు ఏం చేస్తాడంటే సత్యకు రాజుకు ఒక ప్లేస్ ఉంటది. ఆ ప్లేస్ లో వీళ్ళిద్దరు బాగా లవ్ చేసుకుంటుంటారు, ఎప్పుడు కలుస్తుంటారు. అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్లి ఇద్దరు ఒకరికొకరు ప్రేమగా ఉంటారు. రాజు చేపల వేటకు సంవత్సరంలో 9 నెలలు వెళ్తాడు. 3 నెలలు మాత్రమే ఇక్కడ ఇంటి దగ్గర ఉంటాడు. ఓ రోజు ఏం జరుగుతుందంటే ఈ రాజు చేపల వేటలకు వెళ్తాడు కదా, వాళ్ళ లీడర్ ఒక అతను దత్త అని ఉంటాడు. అతను ఏం చేస్తాడంటే వైన్ షాప్ దగ్గరికి వచ్చి పచ్చి మందు తీసుకొని తాగుతూ ఉంటాడు. అప్పుడు ఈ రాజు వాళ్ళ ఫ్రెండ్స్ ఈ దత్తాన్ని పిలుస్తారు. దత్త బాధతో ఉండడం గమనించి ఏమైందని అడుగుతారు. అప్పుడు ఆ దత్త చెప్తాడు కొంతమంది రౌడీలు వచ్చి ఇసుకను తవ్వుకుంటారు. అలా తవ్వడం వల్ల మనం చేపలకు వెళ్ళినప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఇది వరకు ఒకసారి అలా తవ్వడం వల్లనే సముద్రంలో అల్లలు వచ్చినప్పుడు మన ఏరియాకు ప్రాబ్లం అవుతుందని చెప్తాడు. దానికి తోడు దత్త వెళ్లి వాళ్ళను మీరు సముద్రంలో ఇసుక తవ్వద్దన్నప్పుడు ఆ రౌడీలు దత్తాను వాళ్ళను అవమానించింటారు, చేపలు పట్టుకున్న వాళ్ళు అది ఇదని. ఆ విషయం వినంగానే ఈ రాజు ఏం చేస్తాడంటే వెళ్లి ఆ రౌడీలను కొడతాడు. ఇక అక్కడ ఈ దత్త ఏం చేస్తాడంటే జనాల కోసం ఆలోచించేవాడు తండేల్ అంటే లీడరు. అంతటి వరకు దత్త తండేల్ గా ఉంటాడు. ఇక పైన ఈ ఏరియాకు తండేల్ వచ్చేసి రాజు అని చెప్తాడు. అంత ముందుకు రాజు వాళ్ళ నాన్న కూడా తండేలే, ఒక లీడర్. రాజు సత్య అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓ రోజు ఏం జరుగుతుందంటే రాజు వాళ్ళ ఊర్లో ఆ చేపల పట్టినకి వెళ్తారు కదా, ఒక అతని కూతురుకు బర్త్డే అయితే ఆ బర్త్డేకి వెళ్తారు. అతని భార్య పేరు వచ్చేసి చంద్ర. ఆవిడ ఏమంటాదంటే నీ కూతురు నువ్వు ఇప్పుడు గారాబం చేసి వెళ్లిపోతావు, సంవత్సరానికి 9 నెలలు నువ్వు చేపల వేటకి వెళ్తావు, 3 నెలలు మాత్రమే ఇంటికాడ ఉంటావు. మా నాన్న ఏడని అది అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను, దాన్ని గారాబం చేయొద్దని కోపడుతుంది. అనంటి సత్య ఆ చంద్రాన్ని అంటది అక్క వాళ్ళు చేపల వేటకి వెళ్ళకుంటే మనం బతకలేం కదా, మనం బ్రతికేదే చేపల వేట వల్ల కదా అంటుంది. అప్పుడు ఆ చంద్ర ఏమంటాదంటే నీకు ఆ రాజుగారితో పెళ్లి అయ్యాక తెలుస్తుంది నా బాధ ఏంటో అని చెప్తుంది. రాజు సత్య మధ్య ఎలా కండిషన్ ఉంటదంటే రాజు సంవత్సరానికి 3 నెలలే కదా ఊర్లో ఉండేది. చేపల వేటకి వెళ్ళేటప్పుడు ఈ సత్యకు చెప్పుకోకుండా అక్కడ ఒక జెండా కట్టి వెళ్లిపోవాలి. జెండా కట్టి వెళ్లిపోతే తను చేపల వేటకి వెళ్ళినట్టు. అలాగా వీళ్ళిద్దరి మధ్య కొన్ని కోట్లు అయితే ఉంటాయి, లవ్ పిన్ కోట్లు అంటారు కదా ఆ టైపు. ఓ రోజు రాజు చేపల వేటకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఊర్లో ఏం జరుగుతుందంటే చంద్ర అనే ఒక అమ్మాయి ఉంది కదా, అమ్మాయి వాళ్ళన్న చేపల వేటకి వెళ్లి చనిపోతాడు. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చాలా బాధపడతారు. అప్పుడు సత్య కనిపిస్తుంది. చేపల వేటకి వెళ్తే చాలా ప్రమాదము, ఎందుకంటే ఆ చేపల వేటలో సముద్రంలో అల్లల తాకిడికి ఏదైనా తుఫాన్ వచ్చినా సరే ప్రాణాలైతే రిస్క్ తో కూడిన వ్యవహారం అని చాలా బాధపడుతుంది. రాజు చేపల వేట అంటే తిరిగి
రాగానే ఈ సత్య ఏం చేస్తాదంటే రాజుతో మాట్లాడుకోకుండా ముఖమాటం అలా ఇలా పెట్టుకొని ముఖం పెట్టుకొని మార్చుకొని ఉంటది. ఈ రాజు ఏమైంది అన్నప్పుడు నా కోసం నువ్వు ఏమైనా చేస్తావా అని ఈ సత్య రాజు నడుతుంది. నీ కోసం నేను ఏమైనా చేస్తా అని రాజు చెప్తాడు. అప్పుడు నాకు ఒక మాట ఇవ్వు, ఇకపైన నేను చేపల వేటకి వెళ్ళనని అని ఆడ సత్య రాజు దగ్గర అయితే ఒక మాట తీసుకుంటుంది. ఇక రాజు చేపల వేటకు వెళ్లాల్సిన టైం వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేయంగానే రాజు చేపల వేటకు బయలుదేరతాడు. ఎప్పట్లాగే సత్యాకి చెప్పుకోకుండా ఒక జెండా కట్టి వెళ్లిపోతాడు. తెల్లవారంగానే సత్యాకి అర్థమవుతుంది. రైల్వే స్టేషన్ కు పరిగెడతా వెళ్తుంది. వెళ్ళినప్పుడు అక్కడ ఈ రాజు ఉంటాడు. రాజును చూసి నువ్వు నా మాట కాదని చేపల వేటకి వెళ్తున్నావు అన్నప్పుడు రాజు ఏమంటాడంటే ఇప్పుడు ఈ టీం కు నేనే తండేలు, ఇప్పుడు నేను వెళ్ళకోకుంటే బాగోదు, మనం తర్వాత మాట్లాడదాం, నేను పిల్లప్ప నుండి ఎప్పుడు వెళ్తున్నా కదా చేపల వేటకి, ఈ రోజు కొత్తగా వెళ్తున్నానని ఆడ రాజు అయితే ఈ సత్యకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. కాకపోతే సత్య ఒప్పుకోదు. ఇక తప్పని పరిస్థితుల్లో రాజు అయితే చేపల వేటకు ఆయన నుండి బయలుదేరతాడు. సత్య బాధ ఏంటంటే వాళ్ళ నాన్న ఊర్లో వలలు అల్లుకుంటా బతుకుతుంటాడు. సత్య వెళ్ళి వాళ్ళ నాన్న అడిగింటారు, నాన్న నువ్వు ఎందుకు చేపల వేటకి వెళ్ళలేదు అన్నప్పుడు ఒకప్పుడు నేను కూడా వెళ్ళేటోండమ్మా, ఓసారి చేపల వేటకి వెళ్ళి తిరిగి వచ్చేసరికి మీ అమ్మ చనిపోయింది, అప్పటి నుండి నిన్ను చూసుకోనికి ఎవరు లేరు కదా, అందుకోసమే నేను ఆ చేపల వేటకి వెళ్ళడం మానేసి వలలు అల్లుకుంటూ బతుకుతున్నా అని చెప్తాడు. ఈ రాజు వాళ్ళ ఫాదర్ కూడా ఈ చేపల వేటకి వెళ్లే సముద్రంలోనే చనిపోయింటాడు. అప్పుడు ఈ సత్య ఆలోచిస్తే వాళ్ళ ప్రాంతంలో అందరూ మాక్సిమం ఈ చేపల వేటకి వెళ్లి అక్కడ చనిపోయిన వారి సంఖ్య ఎక్కువ ఉంటది. అందుకోసమని సత్య భయపడతా ఉంటారు. చేపల వేటకి వెళ్లి రాజుకి ఏమన్నైతే తర్వాత నేను తట్టుకోలేనన్న బాధలో ఉంటది. ఇక ఇటు పక్క వీళ్ళు రాజు వాళ్ళు చేపల వేటకి వెళ్లారు కదా, సముద్రంలో ఒక పెద్ద తుఫాన్ వస్తది. పక్కన ఒక చిన్న బోట్ లో కొంతమంది చేపలు పట్టే వాళ్ళు మునిగిపోతుంటే ఈ రాజు తన ప్రాణాలకు రిస్క్ చేసి వాళ్ళని కాపాడతాడు. కాపాడాక అతను వచ్చేసి మన ఇండియా వాడైంటాడు, పాకిస్తాన్ వాడైంటాడు. అంతలోనే వీళ్ళు సముద్రంలో కొన్ని బార్డర్స్ ఉంటాయి కదా, ఇండియన్ బార్డర్స్, సమ్ లిమిట్ అటు నుండి పాకిస్తాన్ బార్డర్స్ అని, ఆ బార్డర్స్ ను ఆ తుఫాన్ వల్ల క్రాక్ చేసింటారు. ఈ పాకిస్తాన్ వాళ్ళు వచ్చేసి ఈ రాజు వాళ్ళ టీం మొత్తం 22 మంది ఉంటే 22 మందిని అరెస్ట్ అయితే చేస్తారు. ఇటుపక్క సత్య వచ్చేసి రైల్వే స్టేషన్ కు వచ్చింది కదా, ఆ రైల్వే స్టేషన్ కు వచ్చినప్పుడు ఈ రాజు చేపల వేటకి వెళ్ళాడు కదా, అక్కడ ఉన్నప్పుడు సత్య బాధపడుతుంటే వాళ్ళ ఫాదర్ వచ్చి ఇంటికి తీసుకెళ్తాడు. ఇక పెళ్లి సంబంధానికి ఓకే చెప్పింటది. అదంతా ఆడికి కళ ఫ్లాష్ బ్యాక్ మొత్తం కంప్లీట్ అవుతుంది. సత్య ఆ పెళ్లి కొడుకు చెప్తుంది, నాకు రాజు మీద ఇప్పుడు ఎటువంటి ఫీలింగ్స్ లేవు, వాడు వచ్చాక వాడిని నేను మోసం చేయలేదు అని చెప్పేసి నాకు మా నాన్న సంతోషం ముఖ్యం. ఎందుకంటే వాళ్ళ నాన్న భయపడతా ఉంటాడు, ఈ రాజును పెళ్లి చేసుకుంటే వాడు చేపల వేటకి వెళ్ళి ఏదన్నా జరిగితే తన కూతురు జీవితాంతం విధవరాలుగా ఉండాలి కాబట్టి అందుకోసమే మా నాన్నకు సంతోషం ఇచ్చేది ఏదన్నా ఉందంటే నా పెళ్లి మాత్రమే, అందుకోసమే పెళ్లికి ఒప్పుకున్నాను, రాజుగాడు వస్తానే నేను నిన్ను మోసం చేయలేదు అని చెప్పేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తుంది ఆ పెళ్లి కొడుకు. ఆ పెళ్లి కొడుకు చాలా సంతోషిస్తాడు. సరేనండి రాజు వచ్చాకే మన పెళ్లి పెట్టుకుందామని చెప్తాడు. ఇటుపక్క వీళ్ళను పాకిస్తాన్ వాళ్ళు అరెస్ట్ చేశారు కదా, సబ్ జైలు కి తీసుకెళ్లినప్పుడు అక్కడ సబ్ జైల్లో ఉన్న కొంతమంది టెర్రరిస్టులు అయితే మన ఇండియన్స్ ను చాలా చీప్ గా తక్కువగా చేసి మాట్లాడతారు. వాళ్ళ ఊరికి ఒక లెటర్ వస్తుంది, ఇండియన్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్లి ఏదన్నా మాట్లాడండి అన్నప్పుడు ఈ సత్య ఆ లెటర్ చదివి ఏం చేస్తాదంటే ఆ ఊరోళ్ళందరూ బాధపడతారు. వాళ్ళ లోకల్ ఎమ్మెల్యే ఎంపీల దగ్గరికి వెళ్లి మాట్లాడినప్పుడు వాళ్ళు వాళ్ళ చేతనైన ప్రయత్నం అయితే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్లి చేస్తారు. అప్పుడు పైన ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మన ఇండియన్స్ రిలీజ్ చేయడానికి యాక్సెప్ట్ చేసి ఆ పాకిస్తాన్ గవర్నమెంట్ తో మాట్లాడతారు, మా ఊళ్ళను రిలీజ్ చేయాలి అని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సరే ఆగస్టు 15వ తారీఖున రిలీజ్ చేస్తామని చెప్తారు. ఇటు పక్క ఏమవుతుందంటే అప్పటికే ఈ రాజు వాళ్ళు పాకిస్తాన్ వెళ్లి ఇరుక్కొని 6 నెలలు అయింటది. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీలకు తిన్నికి చాలా ఇబ్బందిగా ఉంటది. రాజు అంత ముందుకు సత్యాకి ఏం చెప్పింటే మా సేటు మాకు 7 నెలల జీతం తన దగ్గర పెట్టుకున్నాడు, వానికి అదేం ఆనందమో, మాకు ఎప్పుడు ఆ 7 నెలల జీతం అయితే క్లియర్ చేయలేదు అని సత్యాకి చెప్పింటాడు. సత్యాకి ఆ విషయం గుర్తుకొచ్చి గుజరాత్ కు బయలుదేరుతుంది. తను ఆల్రెడీ ఒక అతను పెళ్లి చూపులకు వచ్చాడు కదా, అతను ఫోన్ చేసి నన్ను గుజరాత్ తీసుకెళ్తామంటే ఓకేనే గుజరాత్ తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళాక ఆ సేటు ఏమంటాడంటే నేను 7 నెలల జీతం ఇయ్యను, ఏమైనా చేసుకున్నప్పుడు ఈ సత్య ఏం చేస్తదంటే అక్కడే కూర్చొని నిరాదీశ చేస్తుంది. అక్కడ పక్కనే చేపలు పట్టే వాళ్ళు వచ్చేసి బెట్టి నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఆ సేటు అయితే డబ్బులు ఇయ్యడం అన్నప్పుడు ఈ సత్య ఏం చెప్తాదంటే అన్నా సేటు డబ్బులు ఇయ్యలేదంటే ఒక అర్థం ఉంది, మనం అంతా పని చేసుకునేటోళ్ళం కదా, మనకు మనమే సపోర్ట్ చేసుకోకుంటే మనకి ఎవరు సపోర్ట్ చేస్తారు అన్నప్పుడు అక్కడ చేపలు పట్టే వాళ్ళందరూ ఇచ్చేసి ఈ సత్యకు సపోర్ట్ గా ధర్నా చేస్తారు. ఇక మిగిలిన బోట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి సేటును తిట్టి వీలైనంత త్వరగా అమ్మాయిది డబ్బులు సెటిల్మెంట్ చేయమని చెప్తారు. అంతలోనే మీడియా వాళ్ళు వచ్చి అదంతా పెద్ద వైరల్ న్యూస్ అవుతుంది. అంతలో ఏమవుతుందంటే సేటు వచ్చి సత్యకు వాళ్ళకి రావాల్సిన 7 నెలల జీతం బ్యాలెన్స్ మొత్తం క్లియర్ చేస్తాడు. సత్య ఊర్లో వచ్చేసి అందరికైతే డబ్బులు పంచుతాడు.
పడుతుంది. అప్పుడు చంద్ర అనే అమ్మాయి ఏం చేస్తుందంటే సత్యతో, రాజుగాడు ఊర్లో ఉంటే ఏం చేస్తాడో అదే నువ్వు చేస్తున్నావు అన్నప్పుడు సత్య అంటది, రాజుగాడు చేసే పనులు నేను చేయలేదు, మన ఊరు వాళ్ళందరూ ఆకలితో అలమటిస్తుంటే ఏం చేయాలో దిక్కు తెలియక మనం పని చేసిన మనకు రావాలి అన్న ఉద్దేశంతో వెళ్ళి అక్కడి నుండి డబ్బులు తెచ్చానని చెప్తుంది. అప్పుడు ఆ ఊర్లో వాళ్ళందరూ సంతోషిస్తారు డబ్బులన్నీ తీసుకుని. ఇటు పక్క ఆగస్టు 15వ రోజున ఇల్లు రిలీజ్ అవుతారు రాజు వాళ్ళు అని అనుకుంటుండగానే ఏమవుతుందంటే మన ఇండియన్ గవర్నమెంట్ 370 ఆర్టికల్ రద్దు చేస్తుంది. అప్పుడు పాకిస్తాన్ లో పెద్ద గొడవలు జరుగుతాయి. ఈ రాజు వాళ్ళు 22 మంది ఉంటారు కదా, వాళ్ళనైతే కోర్టుకు తీసుకెళ్తారు పాకిస్తాన్ లో. వీళ్ళ రిలీజ్ ఆఫ్ చేయాలని అక్కడ జడ్జీలు నిర్ణయిస్తారు. వీళ్ళకి ఏం అర్థం కాదు ఎందుకు మా రిలీజ్ ఆఫ్ చేస్తున్నారని. అక్కడ పాకిస్తాన్ మొత్తం గొడవ అంటది. అంతలో పోలీసు వాళ్ళకు సమస్య వచ్చి పడుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇండియన్స్ అని తెలిస్తే అక్కడ ధర్నా చేస్తున్న వాళ్ళు వీళ్ళు బతకనియరని. అంతలో ఏమవుతుందంటే ఆడ ధర్నా చేస్తున్న ఒక పాకిస్తాన్ అతను వీళ్ళ వెహికల్ ఎక్కుతాడు. మీరు హిందుస్థాన్ లా అని గమనించి ఆడ పెద్ద ఫైట్ అయితే జరుగుతుంది. ఆ నుండి ఈ రాజు వాళ్ళందరినీ తప్పించుకొని తీసుకెళ్లి సబ్ జైలుకి వెళ్తాడు. వీళ్ళు ఆల్రెడీ ఒక సబ్ జైలు ఉన్నారు కదా, అక్కడికి వెళ్తారు. అక్కడ పోలీసు వాళ్ళందరూ టెన్షన్ పడుతుంటారు, మన జాబ్లన్నీ కన్ఫర్మ్ పోతాయి. ఎందుకంటే ఈ ఇండియన్స్ తప్పించుకున్నారు, వాళ్ళనైతే ఇండియాలో బతకనియరు, ఎక్కడ కనపడ్డా చంపేస్తారని వాళ్ళు మాట్లాడుతుండగానే అక్కడికి వెళ్లి సబ్ జైలు డోర్ కొట్టంగానే వీళ్ళని చూసి పోలీసు వాళ్ళు షాక్ తింటారు. సబ్ జైల్లో ఏమవుతుందంటే మన ఇండియన్ ఫ్లాగ్ ను ఇండియాను అవమానిస్తూ ఉంటారు అక్కడ సబ్ జైల్లో ఉన్న కొంతమంది. అక్కడ వాళ్లకు ఈ రాజుకు గొడవ పడుతుంది. అక్కడ ఏమవుతుందంటే ఓ రోజు ఈ ఆగస్టు 15వ తారీఖున వీళ్ళను అయితే రిలీజ్ చేయలేదు, ఆ సమస్య వల్ల ఆగిపోతుంది. వీళ్ళ రిలీజ్ ఆగిపోయాక అక్కడ ఒక టెర్రరిస్ట్ ఏం చేస్తా అంటే మన ఇండియన్స్ లో ఆ చేపల వేటకి వెళ్ళిన 22 మందిలో ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు. ఆ పిల్లవానికి వాళ్ళు టార్చర్ పెడుతుంటారు. ఆ పిల్లవాడు ఏం చేస్తా అంటే ఆగస్టు 15వ రోజున తన దగ్గర ఉన్న ఇండియన్ ఫ్లాగ్ తీసుకొచ్చి ఒక కర్ర కుచ్చి చెల్లుట్టు కొడతాడు. చెల్లుట్టు కుట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ పిల్లోని కొట్టినీకని వీళ్ళు టెర్రరిస్టులు ఉంటారు కదా, వాళ్ళు ప్రయత్నించినప్పుడు అక్కడ రాజు వెళ్ళి పెద్ద ఫైట్ జరుగుతుంది. ఆడ ఫైట్ జరిగినప్పుడు ఏమవుతుందంటే సబ్ జైల్లో ఉన్న జైలర్లు పోలీసు వాళ్ళు అందరూ తొందరగా ఆ గొడవను ఆపాలి అని అందరూ వెంటపడ్డప్పుడు ఈ రాజు ఏం చేస్తారంటే ఇండియన్ ఫ్లాగ్ ను తీసుకెళ్లి వంట చేస్తారు కదా, వంట ప్లేస్ లోకి వెళ్లి ఇండియన్ ఫ్లాగ్ ను ఆ గ్యాస్ మంటలు వేసేసి సెల్యూట్ చేస్తాడు. అక్కడికి వచ్చిన జైలర్ ఏమంటారంటే మా దేశం అంతా సతమతం అవుతుంటే ఇప్పుడు మీకు దేశభక్తి అవసరమా అని ఆడ రాజునైతే కొడతారు. ఆ టెర్రరిస్ట్ అయితే రాజు చితక బాధింటాడు. ఇక నెక్స్ట్ సీన్ వచ్చేసి ఇటు పక్క సత్య ఏం చేస్తాదంటే వాళ్ళ ఊరోళ్ళందరినీ ఎలాగైనా ఇడిపించుకు రావాలి అని ఢిల్లీ బయలుదేరుతుంది. ఢిల్లీ ఎందుకు వెళ్తుందంటే మన ఇండియన్స్ రిలీజ్ చేయమని పాకిస్తాన్ గవర్నమెంట్ కోరిన సెంట్రల్ గవర్నమెంట్ మంత్రి ఒక ఆవిడ చనిపోయి ఉంటది. అందుకోసమని వాళ్ళ కూతురును కలవడం కోసమని ఈ సత్యాన్ని పెళ్లి చేసుకున్నాడు కదా ఒక అతను, వీళ్ళు ముగ్గురు కలిపి ఢిల్లీ వెళ్తారు. కాకపోతే అక్కడ ఆవిడైతే వీళ్ళనైతే పట్టించుకోదు. ఓ రోజు ఏమవుతుందంటే పాకిస్తాన్ సబ్ జైలు నుండి ఒక కానిస్టేబుల్ ఆ గొడవల నుండి కాపాడింటాడు ఈ రాజు. ఆ కానిస్టేబుల్ ఏం చేస్తాడంటే సత్యకు ఫోన్ చేసి ఈ రాజుకి ఇస్తాడు. రాజు ఏం చేస్తాడంటే నేను సత్యతో మాట్లాడలేను, ఇంటికి వెళ్ళాక తను కౌగులించుకుని నాకు తప్పైపోయిందని క్షమాపణలు కొడతానని చెప్తాడు. ఇక్కడ రాజుకు తెలీదు ఆల్రెడీ సత్యకు పెళ్లి ఫిక్స్ అయిపోయిందని. పెళ్లి కార్డు అయితే పాకిస్తాన్ లో వీళ్ళు సబ్ జైలు ఉన్నారు కదా, ఆ సబ్ జైలు పంపించింటారు. దత్తా అని అతను ఏం చేస్తాడంటే ఈ విషయం తెలిస్తే రాజుగారు చచ్చిపోతాడు, వానికైతే పెళ్లి గురించి ఏం చెప్పొద్దని చెప్పింటాడు. ఆ మాటలు విన్న ఈ సత్య ఫోన్ లో చాలా బాధపడుతుంది. బాధపడ్డాక రేపు నన్ను పెళ్లి కూతురు చేయండి అని ఇంకా 3 రోజుల్లో వచ్చేసి వీళ్ళ పెళ్లి ఉంటుంది సత్యాది అతనిది. ఇటు పక్క వచ్చేసి ఆ పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ చేస్తారు, 3 రోజుల్లో పెళ్లి, మీరు అక్కడ ఏం చేస్తున్నారు ఇమీడియట్ గా వచ్చేయండి అని. ఇక ఈ సత్య పెళ్లి కూతురు గెటప్ వేసుకుని ఆ మంత్రి కూతురు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి ఎందుకని పెళ్లి కూతురు డ్రెస్ వేసుకున్న దగ్గరికి వచ్చిందని ఆపి వాళ్ళ సమస్య తెలుసుకున్నప్పుడు సత్య చెప్తుంది, ఇలా మీ అమ్మగారు మా వాళ్ళని రిలీజ్ చేయాలని పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడారు. రిలీజ్ ఓకే అయ్యాక ఈ 370 ఆర్టికల్ బంద్ ఈ గొడవల వల్ల మా వాళ్ళు అయితే రిలీజ్ కాలేదన్నప్పుడు అక్కడ ఆవిడ ఏం చేస్తా అంటే నా వంతు నేను ప్రయత్నిస్తా అని తన వంతుగా తాను ప్రయత్నిస్తుంది. ప్రయత్నించినప్పుడు ఫలానా డేట్ న ఈ రాజు వాళ్ళను 22 మందిని రిలీజ్ చేస్తామని చెప్తారు. అదే డేట్ నైతే రిలీజ్ అయితే అందరినీ చేస్తారు. కాకపోతే ఈ 22 మందిలో ఒక అతనికైతే ఆధార్ కార్డు సమస్య వల్ల అతన్ని అయితే రిలీజ్ చేయరు. అప్పుడు ఈ రాజు ఏం చేస్తా అంటే లేదు వాడు వస్తేనే మేము ఈయనుంటే అందరం బయలుదేరతాం అని ఆడ కూర్చున్నప్పుడు దత్తా అని అతను ఉన్నాడు కదా, అతను చెప్తాడు వాడు 4 రోజుల తర్వాత రిలీజ్ అవుతారా, ఇలా సత్యకు పెళ్లి అని పెళ్లి కార్డు చూపెడతాడు. అప్పుడు ఈ రాజు చాలా బాధపడతాడు. సరే సత్య కథ మాది ప్రేమ నిజమో కాదో తర్వాత చూసుకుంటాం, వీడు వస్తేనే మనం ఈయనుంటే అందరం బయలుదేరతామని ఆడ కూర్చున్నప్పుడు ఇక్కడ ఇండియాకు వాళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు అతనికి ఆధార్ కార్డు లేదు కాబట్టి అతని ఆధార్ కార్డు ఒకటి క్రియేట్ చేసి ఒకటి అయితే లెటర్ ఇండియన్ గవర్నమెంట్ నుండి పంపిస్తారు. పంపించినప్పుడు పాకిస్తాన్ రూల్స్ ప్రకారం 12 గంటలు అయితే దాటితే రిలీజ్ చేయనీకుండదు, ఒక 5 నిమిషాలు ఎగస్ట్రా
అవుతుంది. కాకపోతే అక్కడ ఒక జైలర్ మంచోడు 12 గంటల టైమింగ్ రాకండి 11:55 రాయండి అని ఇక్కడ మన ఇండియా వాళ్ళని అయితే పంపించేస్తారు. 22 మందిని రిలీజ్ చేసి ఇటు పక్క ఈ సత్య చంద్ర తను పెళ్లి చేసుకుపోయి అతను వీళ్ళు ముగ్గురు వచ్చేసి ఇక ఊరికి వచ్చేస్తారు. ఇంకా అరగంటలో వాళ్ళ పెళ్లి ఉన్నప్పుడు ఆ పెళ్లి కొడుకు ఏం చేస్తాడంటే, ఏమండి నేను రాజుకు ఫ్లైట్ టికెట్ వేసాను, అతను ఇండియాకు వచ్చేసాడు. ఆల్రెడీ వీళ్ళిద్దరికి సత్యకు రాజుకు జెండా కట్టుకుని ఒకటి ఆనవాయితుంది కదా, ఆ జెండా అయితే అక్కడ కనపడదు. అప్పుడు సత్యకు అర్థమవుతుంది రాజు వచ్చాడని. నేనే ఫ్లైట్ టికెట్ వేసి రాజుని పిల్లంపాను, మీరు వెళ్ళి రాజుని కలవండి. ఇంకా నాకు ఒక విషయం అర్థమైంది, మీకు రాజు అంటేనే ఇష్టము. సరే ఇంకా మీరు నాకేం చేయాల్సిన అవసరం లేదు, మనం తిరిగిన ఈ ఛార్జీలు ఉన్నాయి కదా, రైల్వే ఛార్జీలు, ఫ్లైట్ టికెట్ డబ్బులు నాకు ఇస్తే చాలు, మీరు ఈకోకుండా మీ నాన్న నేను చూసుకుంటామని చెప్తాడు. అక్కడ సత్య బాధపడి పరిగెత్తుకుంటా రాజు దగ్గరికి వెళ్తుంది. అక్కడ వాళ్ళిద్దరు కలుస్తారు. సినిమా అంతటితో సమాప్తం అవుతుంది.